నారా లోకేష్ గారు కంప్లైంట్ ఇచ్చారు. జనసేన ఆఫీసులో అక్కడ జనసేన ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళందరికీ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. స్థానికంగా ఎంపీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు, స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి కంప్లైంట్ ఇచ్చారు, కలెక్టర్ ఆఫీసులో కంప్లైంట్ ఇచ్చారు. ఇవ్వాల్సిన చోట అన్ని చోట్ల కూడా కంప్లైంట్ పెట్టినా కానీ కనీసం దీని మీద పట్టించుకున్న పరిస్థితి లేదు. తెలుగుదేశం ఆఫీసులో దొంగ కంప్లైంట్ పెట్టి ఏదో సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టారు వీళ్ళు పెట్టారని చెప్పని దొంగ కేసులు కట్టి వాళ్ళని మీరు ఇబ్బందులు పెడుతున్నారే. ఇంత నిజాయితీగా చూడండి, ఆ పెద్ద ఆమె చూడండి, ఆమెకి ఒక చిన్న స్థలం ఉంటే 2 ఆడపిల్లలకి ఇచ్చింది. ఆడపిల్ల ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లుని దుర్మార్గంగా కూల్చేశారు. వీళ్ళకైతే కనుక బిల్డింగ్కి బ్యాంక్ లోన్ కూడా ఉంది, రిజిస్ట్రేషన్ అయింది. అదేవిధంగా కార్పొరేషను మున్సిపల్ ప్లాన్స్ ఉన్నాయి, పన్నులు కడుతున్నారు, కరెంటు ఉంది, వాటర్ సప్లై ఉంది, ప్రతిదీ కూడా ఆన్ రికార్డుగా వీళ్ళు ఇక్కడ నివసిస్తుంటే వాళ్ళు ఏదో మేము కోర్టులో మేము ఆర్డర్ తీసుకొచ్చామని చెప్పని సుప్రీంకోర్టులో టైం ఉన్నప్పటికీ కూడా వాటిని నిర్దాక్ష్యంగా కూల్చేసి పాపం చిన్నపిల్లలు ఉన్నా కానీ వాళ్ళని బయట పడేసి వాళ్ళు చెప్తున్నారు మా ఇంట్లో కుక్క పిల్లలు ఉన్నట్టు వాటిని కూడా సస్య సావనండి అని చెప్పనే విధంగా ఎవరో గిరి అని చెప్పి ఒక అతనంట. మరి పోలీసు అధికారులు ఇష్టం వచ్చినట్టు ఎవరైతే ఈ గోండా సంబంధించిన కొంతమంది వీళ్ళు తాగేసి ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళని బయటికి పంపించడం అనేది చాలా బాధాకరం. అదే చెప్తుంది ఆమె, పెన్షన్ వస్తుంది నాకు 4,000 రూపాయలు అని చెప్పని. నేను నిన్న కూడా చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల 1st తారీఖు పెన్షన్కి వెళ్తారు, అదే పెన్షన్కి ఇవ్వడానికి రావచ్చు ఇక్కడికి, చూడొచ్చు కదా. ఇక్కడ కేవలం ఇది అంతా కూడా వాళ్ళకి తెలిసే, వాళ్ళ కనుసన్నుల్లోనే పూర్తిగా స్థానిక ఎంపీకి తెలుసు, స్థానిక ఎమ్మెల్యేలు తెలుసు, ప్రజాప్రతినిధి అండతోనే ఈ కార్యక్రమం చేపట్టారు. ఇది ఎందుకంటే దాదాపు రాష్ట్రంలో ఇంక వేరే సమస్యలు ఏం లేవా, 200 మంది పైన పోలీసులు వచ్చి ఇంక ఇదే సమస్యలాగా దీన్ని ఈ విధంగా దుర్మార్గంగా కూల్చొచ్చా? కనీసం సుప్రీంకోర్టు అంటే న్యాయ వ్యవస్థ అంటే కూడా నమ్మకం లేదా వాళ్ళకి? అప్పటికి నేను చూపెడుతున్నారంట, మాది ఆర్గ్యుమెంట్ జరుగుతుందండి, ఇది కూడా లైవ్లో ఉన్న చూడమంటే మేము చూడం అని చెప్పని ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా బిల్డింగుల్ని దుర్మార్గంగా కూల్చేశారు. కూల్చేసిన తర్వాత ఎవరైతే లేడీస్ని ఇబ్బంది పెట్టి జుట్టు పట్టుకొని లాక్కు రావడం కానివ్వండి, చేతులు పట్టుకొని లాక్కు రావడం కానివ్వండి, వాళ్ళ పేర్లతో కంప్లైంట్ పెడితే ఇప్పటివరకు కూడా ఎందుకు కంప్లైంట్ ఫైల్ చేయట్లేదు వాళ్ళ మీద? మీరు వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ ఎందుకు ఫైల్ చేయట్లేదు? మీరు ఎందుకు మీరు వన్ సైడ్గా మీరు నటిస్తున్నారు? వన్ సైడ్గా ఎందుకు చేస్తున్నారు? వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, అదేవిధంగా ఇతరులు కూడా కంప్లైంట్ ఇచ్చారు. వీళ్ళ కంప్లైంట్స్ మాత్రం తీసుకున్న పరిస్థితి లేదు. ఏదైతే ఈ రాజకీయ పార్టీ నాయకులు ఎవరైతే అధికార పార్టీ నాయకులు అండ ఉందో, ఎవరైతే దగ్గరుండి బలవంతంగా కూల్పించారో వాళ్ళు పెట్టిన కంప్లైంట్ మాత్రం మీరు తీసుకుంటున్నారు. ఎంతవరకు న్యాయం అండి? అంటే వీళ్ళందరూ ఆడవాళ్ళు కాదా? వీళ్ళందరూ ఆడవాళ్ళు కాదా అంటున్నా? వాళ్ళని మగవాళ్ళు చేతులు పట్టి లాగేయచ్చా? బయటికి బూతులు తిట్టచ్చా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చా? అది కూడా పోలీసులను అడ్డం పెట్టుకొని, పోలీసులు పక్కనే పెట్టుకొని ఈ విధంగా అరాచకాలు చేస్తుంటే అసలు ఎక్కడ జరుగుతుంది ఈ పరిపాలన? దుర్మార్గ పరిపాలన జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో. కూటమి ప్రభుత్వం అని చెప్పని ఈ రాష్ట్రంలో దుర్మార్గ పరిపాలన జరుగుతుంది. ఈ రాష్ట్రంలో దాదాపు 20 ఏళ్ళు 25 ఏళ్ళ నుంచి ఇక్కడ నివసిస్తుంటే కనీసం ఒక ఎంపీ వచ్చి చూశాడు ఇక్కడికి? స్థానిక ఎమ్మెల్యే వచ్చాడా? ఎవరైనా వచ్చి పరిశీలించారు? ఎవరైనా కానీ పరిశీలించకుండా వీళ్ళ మీద దొంగ కేసులు పెట్టడం, వీళ్ళ ఆస్తులు పోయని చెప్పి ఏడుస్తుంటే సంతోషపడతాం. ఏంటండి ఇది? సమంజసమే ఇది? ఒకవేళ కోర్టులో వాళ్ళకి న్యాయం జరిగింది అనుకుందాం, అపోజిషన్ వాళ్ళకి వీళ్ళనైనా కనీసం సముదాయించాలి కదా. మీరు వచ్చి సముదాయించాలి, న్యాయం చేయాలి కదా. మీరు చెప్తాం 3 లక్షల ఇల్లు గృహప్రవేశం చేశాం, 4 లక్షల ఇల్లు గృహప్రవేశం చేశాం మీరు చెప్తున్నారు. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన ఇప్పుడు మీరు గృహప్రవేశం చేస్తున్నారు. మీరు మీ జన్మలో ఒక ఇల్లు ఎప్పుడు కట్టించారా? ఇల్లు కోల్చడం తప్ప మీకు కట్టే చరిత్ర మీకు ఎక్కడ ఉంది? కూటమి ప్రభుత్వం ఇల్లు కోల్చడం తప్ప కట్టే చరిత్ర లేదు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ మీరు స్పందించండి. దీని మీద ఎవరైతే మీ నాయకులు ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. వీళ్ళకి తగిన న్యాయం చేయాల్సింది మీరు. చేయకపోతే తప్పకుండా వీళ్ళతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు మాట్లాడారు ఈ విషయంలో. తప్పకుండా వాళ్ళకి న్యాయం జరిగే వరకు మనందరం కూడా తోడుగుండామని కూడా చెప్పమని చెప్పారు. వీళ్ళని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా తీసుకువెళ్తా నేను. తప్పకుండా వీళ్ళకి న్యాయం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తారు తప్పకుండా. ఆయన కూడా ఒకటే చెప్పారు, వీళ్ళ తరపున మీరు పోరాటం చేయండి, ఎటువంటి సహకారం కావాలో మనం అందిస్తాం,
తప్పకుండా వీళ్ళకి న్యాయం జరగాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు ఈరోజు. కనీసం స్థానికంగా ఉన్న ఎంపీలు కానీ కేసీఆర్ చిన్ని గారు ఆయనకి ఆటలాడుకోవడానికి ఏదో ఉత్సవాలను చేయడానికి టైం ఉంటుంది, కానీ ఇటువంటి కార్యక్రమాల దగ్గర రావడానికి మాత్రం టైం ఉండదు ఆయనకి.